గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలైసిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్ లంబార్ స్పాండిలైసిస్ కి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మానస గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో అండి. ఓకే డాక్టర్, ఫస్ట్ చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం చాలా అవసరం. ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది? సో అసలు ఫస్ట్ హోమియోపతి మెడిసిన్ యాక్షన్ అనేది మనకి ఇమ్యూనిటీ లెవెల్లోనే వర్క్ చేస్తుంది. లైక్ ఇప్పుడు కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, లేదా ఎలర్జిక్ కంప్లైంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ ఆల్టర్ అవ్వడం వల్ల, లేదా అంటే ఇమ్యూనిటీ అంటే మన బాడీని కాపాడే రక్షణ వ్యవస్థ అనేది వీకెన్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇమ్యూనిటీ హైపర్గా ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తాయి. సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఇమ్యూనిటీని, మెయిన్గా ఇమ్యూనిటీ ఆల్టర్ అయిన ఇమ్యూనిటీని రెక్టిఫై చేయడానికి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం వల్ల ఏంటంటే రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము, ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి ఈ ఎలర్జిక్ కంప్లైంట్స్ కానివ్వండి, కొన్ని రకాల కామన్గా సఫర్ అయ్యే సీజనల్ వేరియేషన్లో వచ్చే కామన్ కంప్లైంట్స్ కానివ్వండి, ఫ్లూ కంప్లైంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి హోమియోపతి మెడిసిన్స్తో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇమ్యూనిటీ బూస్ట్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానివ్వండి, లేదా డయాబెటీస్ కానీ ఇతర డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి కామన్గా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం అనేది వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మన బాడీ తట్టుకోవాలి అంటే మన ఇమ్యూనిటీ అనేది బాగుండాలి. సో హోమియోపతి మెడిసిన్స్ని సర్టెన్ డోసెస్, సర్టెన్ ఇంటర్వెల్ అంటే కొంత గ్యాప్ పీరియడ్ కంటిన్యూస్గా వాడడం, దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి ఇలాంటి ఎలర్జీస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ బారిన పడడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు కరోనా వైరస్ని చూసుకున్నట్టయితే దానికి హోమియోపతి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? సో హోమియోపతిలో ప్రీవియస్గా కూడా అంటే ఇంతకుముందు ఎపిడమిక్స్ అంటాం, అంటే ఒక రకమైన అంటువ్యాధులు ప్రబలినప్పుడు ప్రీవియస్గా కూడా మనకి హిస్టరీలో కొన్ని రకాల డిసీజెస్ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు, లైక్ మెనింజైటిస్ కానివ్వండి, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు హోమియోపతి మెడిసిన్స్ అనేవి ప్రివెంటివ్గా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం దానివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గడం, ఇలాంటి అటాక్స్ అనేవి తగ్గుతాయి. సో అదేవిధంగా కరోనా వైరస్ని తీసుకున్నట్లయితే ఆ వైరస్ వల్ల వచ్చే కొన్ని రకాల లక్షణాలు మన హోమియోపతిలో కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్కి ఇండికేట్ అవుతాయి. సో ఆ మెడిసిన్ని మనం ప్రియర్గా, అంటే ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళ గురించి కాదు, సో ఒక కమ్యూనిటీలో, ఒక ఏరియాలో ప్రివలెంట్గా ఉంది, సో అలాంటప్పుడు వాళ్ళు కనుక హోమియోపతి మెడిసిన్ సూటబుల్ ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో అవి సర్టెన్ డోసెస్లో కొంతకాలం వాడడం వల్ల ఏంటి అంటే వాళ్ళ న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి ఇమ్యూనిటీ పెరిగి దానివల్ల కూడా ఇలాంటి వైరస్లు బారిన పడ్డ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఈ సిమ్టమ్స్ని తీసుకుని మనం ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వడాన్ని జీనస్ ఎపిడమికస్ అంటాం హోమియోపతి పద్ధతిలో. సో అదే పద్ధతిలో ఈ ప్రీవియస్గా ఎలా అయితే వచ్చినప్పుడు ఎపిడమిక్స్ వచ్చినప్పుడు ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా మన హోమియోకేర్ బ్రాంచ్లో కూడా బూస్టర్ కిట్స్ అనేవి ప్రివెంటివ్ మెడిసిన్ లాగా వర్క్ చేయడానికి మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మంచి రిజల్ట్స్ కూడా మనకు పేషెంట్స్లో కనిపిస్తుంది. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో ఇక్కడ స్పాండిలోసిస్ అనేది మనకి డీజనరేటివ్ డిసీజ్ అని చెప్పాలి. కానీ ముఖ్యంగా అది కనుక స్పైన్లో, అంటే వెన్నుపూసలో జరిగినట్లయితే దాన్ని మనం స్పాండిలోసిస్ అని నేమ్ చేయడం జరిగింది. ఈ స్పాండిలోసిస్ అనేది డీజనరేషన్ అనేది ఏజ్ పైబడిన వాళ్ళలో రావచ్చు, లేదంటే ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువ, అంటే వాళ్ళ వయసుకి వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్ల కంటే ఎక్కువగా శ్రమకి లోనైనప్పుడు స్పైన్లో జరిగే చేంజెస్ని, అంటే అరుగుదలకు సంబంధించిన చేంజెస్ని మనం స్పాండిలోసిస్ అంటాం. సో ఈ స్పాండిలోసిస్ని ఏ వయసు వాళ్ళైనా కూడా సఫర్ అవుతూ ఉంటారు. కానీ కామన్గా వచ్చేటప్పటికి వయసు పైబడిన వాళ్ళలో, లేదా ఒబేసిటీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడం కానీ, లేదా ఇతర ఆర్థరైటిస్ కంప్లైంట్స్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్తో, గౌట్తో సఫర్ అయ్యే వాళ్ళు, ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ జెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏ వయసు వాళ్ళకైనా ఎవరికైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 రాజు గారు. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నా ఏజ్ 52.
నేను కింద ఓకే. కూర్చున్న ఓకే డాక్టర్, లెగిసినా చెప్పండి కళ్ళు ఇప్పుడు. తిరుగుతున్నాయి. సరే ఈ నేను స్పాండిలోసిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో ఈ స్పాండిలోసిస్ అనేది మన స్పైన్ని ఒక భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే స్పైన్ అనేది ఒక లాంగ్ స్ట్రక్చర్ అయినా కూడా డిఫరెంట్ వర్టిబ్రే అంటే చిన్న చిన్న పీసెస్ అనేవి ఒక అలైన్మెంట్ అయితే అది స్పైన్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం వర్టిబ్రే అంటాము. సో ఈ వర్టిబ్రేస్కి మధ్యలో ఉండే డిస్క్లు అనేవి ఉంటాయి. సో ఈ వర్టిబ్రేస్కి ప్లేస్ని బట్టి నేమ్ ఇవ్వడం జరిగింది. అది అంటే మెడ దగ్గర ఉన్నట్లయితే దాన్ని సర్వైకల్ అని, మధ్యలో అంటే వీపు వెనక భాగంలో ఉన్నట్లయితే దాన్ని థొరాసిక్ అని, డోర్సల్ అని, అండ్ కింది భాగంలో నడుము కింది భాగంలో వచ్చేటప్పటికి లంబార్ వర్టిబ్రే అని అండ్ సాక్రల్, ఇవి నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో స్పాండిలోసిస్ వచ్చిన భాగాన్ని బట్టి వచ్చిన ప్లేస్ని బట్టి వాటికి మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. లైక్ టైప్స్ అంటే ప్లేస్ని బట్టి నేమ్ ఇవ్వడం ఎట్లా అయితే ఉందో అలాగే మెడ దగ్గర కనుక స్పాండిలోసిస్ ఉందనుకోండి దాన్ని సర్వైకల్ అని, నడుము దగ్గర కనుక స్పాండిలోటిక్ చేంజెస్ కనిపిస్తే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అని కామన్గా టర్మ్ చేయడం జరిగింది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి రాజు గారు. మేడంతో మాట్లాడుతానండి. చెప్పండి. నా వయసు 52 సంవత్సరాలు. ఓకే. నేను కింద కూర్చున్నా నిలబడినా కళ్ళు బాగా తిరుగుతున్నాయి. నడిచేటప్పుడేమో అడుగు తాకడం పడుతుంది. ఓకే. సరే మొన్న అది ఎక్స్రే స్కానింగ్ తీసుకుంటే మెడ వెనక ఎందుకు లైట్ గా అడిగింది అన్నారు. ఏ టాబ్లెట్లు రాశారు. ఓకే. ఏదో 15 రోజుల్లో అది క్లియర్ అయిపోతుంది, ఇంక మందులు వాడినట్లేదు, ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పారు. ఓకే. సరే అలాగే వాడాను. ఓకే. వాడినా సరే నైట్ పడుకున్నా మధ్యాహ్నం పడుకున్నా ఈ కాళ్ళు చేతులు విపరీతంగా లాగటం, ఓకే. అసలు ఇటు బయటికి వెళ్ళలేకపోవటం, ఓకే. అడుగు కూడా పక్కకు పడటం ఇలా జరుగుతుంది మేడం. ఓకే. ఓకే. ఈ సర్వైకల్స్ మీరు చెప్పినట్లు కళ్ళు తిరగడము అంటే మీరు అది సర్వైకల్ స్పాండిలోసిస్ అయి ఉండొచ్చండి. అంటే మెడ దగ్గర నరాలు ఒత్తుకున్నా కూడా తల తిరగడం, వర్టిగో ప్రాబ్లం అనేది ఉంటుంది. అది కూర్చుని లేచినప్పుడు, పడుకుని లేచినప్పుడు, లేదా ఫాస్ట్ మూమెంట్ అంటే తల ఫాస్ట్గా కదిలించినప్పుడు అలాంటి టైంలో జరగవచ్చు. లేదా ఈ వర్టిగోకి అంటే తల తిరగడానికి ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. సో 52 ఇయర్స్ ఏజ్లో ఏంటంటే బీపీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా, అంటే హైపర్ టెన్షన్ ఉన్నా లేదా తక్కువ బీపీ తక్కువ ఉన్నా కూడా పోస్టులర్ హైపోటెన్షన్ అంటాం. అంటే పొజిషన్ చేంజ్ అయ్యేటప్పుడు బీపీ తగ్గడం జరుగుతుంది, అలాంటప్పుడు కూడా వర్టిగో రావచ్చు. లేదంటే ఇయర్కి సంబంధించిన కొన్ని రకాల సమస్యల్లో కూడా తల తిరగడం అనేది కామన్గా ఉంటుంది. సో 15 డేస్ అయిందంటున్నారు, బట్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ లేదంటున్నారు. సో మీరు ఒకసారి హోమియో కేర్లో తప్పనిసరిగా సంప్రదించండి. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి కంప్లైంట్స్ దేనికైనా కూడా ఫస్ట్ దేని వల్ల వస్తుంది అనేది మనం రూల్ అవుట్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి తగినట్టు సర్వైకల్లో కనుక మీరు చెప్పినట్టు ఎక్స్రే చేయించని అన్నారు, కంప్రెషన్స్ ఉంటాయి. సో నర్వ్ కంప్రెషన్స్ ఉన్నప్పుడు అది రిలీవ్ అవ్వడానికి ప్యారలల్గా చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. అవి చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు ఫాలో అవుతూ ప్యారలల్గా మెడికేషన్ వాడుకుంటే కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావచ్చు. సో తప్పనిసరిగా ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ మీరు ప్రస్తుతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే పిల్లో హైట్ తగ్గించుకోవడం, కంప్లీట్గా పిల్లో అవాయిడ్ చేసుకుని పడుకోవడము, అండ్ మీకు సజెస్ట్ చేసిన ఎక్సర్సైజెస్ అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు సర్వైకల్ సిమ్టమ్స్ కొన్ని అయితే చెప్పారు. లంబార్ స్పాండిలోసిస్ ఉంటే తెలియడానికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో లంబార్ స్పాండిలోసిస్ అనేది మనకి నేమ్ చెప్పినట్లే నడుము దగ్గర, అంటే నడుము కింది భాగంలో పెయిన్ రావడం అనేది కామన్గా నోటీస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సిమ్టమ్స్ అనేవి తీసుకుంటే లోకలైజ్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, లేదా అసోసియేటెడ్ న్యూరాలజిక్ కంప్లైంట్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ నర్వ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయంటే మన స్పైనల్ స్ట్రక్చర్ అరౌండ్ ద నర్వ్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్న కుషన్స్ అరగడం కానీ, డిహైడ్రేట్ అవ్వడం కానీ, లేదా ఇంజరీస్ జరగడం వల్ల అవి స్లిప్ అవ్వడం, బల్జ్ అవ్వడము ఇవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నర్వ్ మీద ప్రెషర్ పడడము, దానివల్ల లోకలైజ్డ్గా పెయిన్ అంటే నడుము దగ్గర నొప్పి మాత్రమే కాదు, అంటే వన్ సైడ్ రావచ్చు, ఓవరాల్ ద లోవర్ బ్యాక్ రావచ్చు. దాంతోపాటు ఎటువైపు అయితే నర్వ్ కంప్రెషన్కి గురవుతుందో అటువైపు కాళ్ళు లాగినట్లు ఉండడము, కాళ్ళు బరువుగా ఉండడము, తిమ్మిరి పట్టడం, అంటే ముఖ్యంగా కాలి వేళ్ళు, బొటన్ వేళ్ళు కానివ్వండి, చివరి వేళ్ళు తిమ్మిరి పట్టడం, మొద్దుబారినట్టు ఉండడము, లేదా తొడ భాగంలో కండరాలు పట్టేయడము, కామన్గా సయాటికా కంప్లైంట్స్, ఇవన్నీ కూడా మనకి లంబార్ స్పాండిలోసిస్లో అసోసియేట్ అయి ఉంటాయి. సో సివియారిటీని కూడా మనం సిమ్టమ్స్ని బేస్ చేసుకుని మనం తెలుసుకోవచ్చు. అంటే ఓన్లీ ఆ భాగంలో పెయిన్ ఉంది అనేది ఇనీషియల్గా సిమ్టమ్ అని చెప్పుకోవాలి. న్యూరాలజిక్ కంప్లైంట్స్ కనుక అసోసియేట్ అయి ఉన్నాయంటే మాత్రం కొంచెం ప్రొలాప్సెస్ అనేవి సివియర్గా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో
హలో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఏం లేదు, నా వయసు 47-48 దాకా ఉంటాయి మేడం. ఓకే. అయితే ఈ జాయింట్ పెయిన్స్ అంటే మనకు కీళ్ళ నొప్పి, మోకాళ్ళు డాక్టర్ దగ్గర గవర్నమెంట్ డాక్టర్ దగ్గర కూడా అరిగినాయని చెప్పారు. ఓకే. ఎటువంటి మార్గం లేదు అని చెప్తారు వాళ్ళు. ఓకే. హోమ్ స్పెషలిస్ట్. ఓకే. మీ దీంట్లో ఏమైనా మెడిసిన్స్ కానీ తర్వాత మీ సలహా చెప్తారని. తప్పనిసరి. ఓకే అండి. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్నట్టు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్గా ఏజ్ రిలేటెడ్ వాళ్ళలో కనిపిస్తుంది, లేదా ముఖ్యంగా మెనోపాజ్ దశలో కానీ అది దాటిన తర్వాత కానీ ఈ ఆస్టియోపోరోసిస్ రావడము లేదా ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అనేది విమెన్లో చూస్తూ ఉంటాము. సో దీంతోపాటు ప్యారలల్గా వెయిట్ అధికంగా ఉన్న వాళ్ళలో కానీ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, అరుగుదల అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ హోమియోపతితో మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయండి. కానీ ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి కంప్లీట్ రిలీఫ్ అవుతుందా లేదా పార్షియల్గా మనం పెయిన్ని తగ్గించగలమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో తప్పనిసరిగా ఒకసారి మీరు ఏమైనా రీసెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించినా లేదా మీరు ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అంటున్నారు, ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా తీసుకురండి. దాన్ని బేస్ చేసుకుని ఎక్స్రేస్ అవసరమైతే చేయించి దాన్ని బేస్ చేసుకుని ఏ గ్రేడ్లో ఉంది ఆస్టియో ఆర్థరైటిస్ అని తెలుసుకుంటే దానికి మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఎంత టైం వాడాలి అనేది ఆ సివియారిటీని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మీ వైఫ్తో కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. చెప్పండి చలపతిరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. ఈ చేతులు పేపర్ చేతులు వచ్చి గోళ్ళు నొప్పులు వస్తాయి. ఓకే. ఈ వరకు కింద కూర్చొని అన్నం తినగలిగేవాడిని. ఓకే. ఎన్నాళ్ళ నుంచి అండి? తినలేకపోతున్నా. ఆ సంవత్సరం పైన అండి, 2 సంవత్సరాలు. వయసు ఎంత అండి మీది? 52 అండి. థైరాయిడ్ ఒకటి ఉంది. ఓకే. ఓకే. అలసట కొద్దిగా అలసట వచ్చిందండి. ఓకే. పని చేశాను, అలసట వచ్చింది. ఓకే. ఈ ఓకే. బండి మీద నడిచి కాసేపు బండి మీద 1 గంట సేపు కూర్చున్నాను అనుకోండి, 10 నిమిషాలు నడిచేదాకా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఓకే. ఈ కుడి తొంటిలో కొద్దిగా నొప్పి వస్తుందండి. ఓకే. అది ఓకే చలపతి గారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ రోజుల నుంచి థైరాయిడ్ ఉండి మీరు మెడిసిన్ వాడుతున్నా కూడా త్వరగా ఇలాంటి అరుగుదల మార్పులు అనేవి కనిపిస్తుంటాయి. మీరు చెప్పిన కంప్లైంట్స్ని బట్టి లంబార్ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసలో అరుగుదల కనిపిస్తుంది. రెండోది చేతులు పెయిన్ అని కూడా అంటున్నారు. సో మెడ దగ్గర కూడా ఏమన్నా అరుగుదల ఉండొచ్చు, డిస్క్ ప్రొలాప్సెస్ ఉండొచ్చు. అండ్ సయాటికా కంప్లైంట్ కూడా మీరు చెప్తున్నారు, అంటే మీరు తుంటి దగ్గర లాగడం అనేది సయాటికా అసోసియేటెడ్ కంప్లైంట్ అది. సో దీన్ని తప్పనిసరిగా మన హోమియోపతి మెడిసిన్స్తో ట్రీట్ చేయగలమండి. కానీ ఇక్కడ థైరాయిడ్కి కూడా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళకి కంప్లైంట్స్ చాలా ఎర్లీగా సఫర్ అవుతారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం మెడిసిన్స్ అనేది కాంబినేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైతే వాడుతున్నారో అవి ప్యారలల్గా కొన్ని రోజులు వాడుతూనే హోమియోపతి వాడాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి తప్పనిసరిగా సంప్రదించండి. ప్యారలల్గా మీరు ఈలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ బాగా తీసుకోవడము, సన్లైట్కి ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోవడం, వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడడం, ఇవి ఫాలో అవుతూ ఉండండి. వీలైనప్పుడు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది? సో స్పాండిలోసిస్ అనేది మనకి డీజనరేషన్ అని చెప్తున్నాం కాబట్టి డీజనరేటివ్ చేంజెస్ యూజువల్గా వయసు పైబడిన వాళ్ళు అంటే ఏజ్డ్ పీపుల్లో కనిపిస్తుంది, ఎల్డర్లీ పీపుల్లో ఉంటుంది. సో మోస్ట్లీ సర్వైకల్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ అనేవి వయసు పైబడిన వాళ్ళలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా ప్రీవియస్గా ఇంజరీస్ ఏమన్నా అవ్వడము, అంటే నడుం భాగానికి కానీ మెడ దగ్గర కానీ ఇంజరీస్ ఏమన్నా అవ్వడము, లేదా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం, అంటే ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడము, రాంగ్ పొజిషన్లో వెయిట్ లిఫ్ట్ చేయడము, లేదా తల మీద బరువు పెట్టుకుని వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకంటే 2 వీలర్ డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, లేదా మెనోపాజ్ దశలో ఉండే విమెన్కి ఎవరికైనా కూడా ఈ స్పాండిలోసిస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో కనుక స్పాండిలోసిస్ కానీ ఇతర రకాల స్పాండిలైటిస్ అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కంప్లైంట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ప్రీవియస్గా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్లో అవి కొంచెం ఎర్లీగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు హెరిడిటరీ అన్నారు కదా డాక్టర్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సో ఇక్కడ స్పాండిలోసిస్ రావడానికి గల కారణాల్లో మనం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడం అంటే ఒబేసిటీ అన్నది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కంటిన్యూస్గా కూర్చోవడం అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కంటిన్యూస్గా కూర్చోవడం కానివ్వండి, లేదా ఈ కంటిన్యూస్గా కూర్చుని జాబ్ చేసే వాళ్ళలో పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనం కారణాల కింద చెప్పుకుంటున్నాం. కాబట్టి సో ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ స్పాండిలోసిస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు వీలైనంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫిజికల్ యాక్టివిటీ మినిమం మెయింటైన్ చేయాలి, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం డైలీ, వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడడము, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడము, సన్లైట్కి ఎక్స్పోజర్ ఉండడం వల్ల విటమిన్ డి వస్తుంది, సో సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోవడము, ఇవన్నీ కొంతవరకు మెయింటైన్ చేసుకున్నట్లయితే అది కొంత డిలే చేసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైం వచ్చినా కూడా కాంప్లికేషన్స్ అండ్ కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో, సుల్తానా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్ డాక్టర్. నమస్తే, చెప్పండి. ఇది ఎడమకాలు మోకాలు పైనుంచి కొంచెం గుంజుతుంది బాగా. ఓకే, నొప్పి వస్తుంది. ఓకే, అది ఎందుకని అట్లా వస్తుంది, తక్కువ అవుతుంది. ఒక నెల నుంచి అట్లనే అవుతుంది. ఓకే. కాలేమన్నా వాపు ఉందా అమ్మా? వాపు ఏం లేదు. ఓకే, లోపల నుంచి నరాలు గుంజినట్టు అట్లా. ఓకే. చూడండి అమ్మా, ఈ మనకి కాళ్ళు లాగడము, కాలు బరువుగా ఉండడము, లేదా ఒకవైపే కాలు ఇలా ఇబ్బంది ఉండడం అనేదానికి మెయిన్ కారణాలు ఒకటి నడుము దగ్గర డిస్క్ ప్రొలాప్స్ ఉండడం కానీ, లేదా వారికోజ్ వెయిన్స్ అంటాం. అంటే కాళ్ళల్లో ఉండే రక్తనాళాల్లో జరిగే ప్రాబ్లం వల్ల రక్తం అనేది అక్కడ బ్లాక్ అయిపోవడము, వారికోజ్ వెయిన్స్ వల్ల కూడా కండరాలు నొప్పి, కాలు బరువుగా ఉండడం ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే ఓవర్ ఎగ్జర్షన్ వల్ల కానివ్వండి, సయాటికా, ఓన్లీ సయాటికా కంప్లైంట్ వల్ల కూడా ఉంటుంది. అండ్ నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మోకాలి పైన, మోకాలి వెనక కూడా పెయిన్స్ రావడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ చేస్తే కొంతమేరకు తెలుస్తుందమ్మా. అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించాల్సి ఉంటుంది. ఏదైనా కూడా ఒకవేళ మీకు పెయిన్ కనుక మరీ ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి దగ్గరలో ఉన్న మన హోమియోకేర్ బ్రాంచ్ని కానీ లేదా హోమియోపతి డాక్టర్ని కానీ కన్సల్ట్ అవ్వండి. ఎగ్జామినేషన్ చేసి టెస్టులు చేస్తే ఇంకా మనకి దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో శంకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి శంకర్ గారు. మేడం ఏజ్ నాది 49 ఉంది మేడం. ఇది నాకు రెండు మొక్కలు నొప్పి ఉంది. హాస్పిటల్లో చూసుకుంటే అరిగిపోయినాయి అని చెప్పారు. ఓకే, దానితో బీపీ కూడా ఉంది మేడం. ఓకే, అదే మేడం ఎట్లా ప్రాబ్లం అని. ఓకే. మీరు చెప్పిన కంప్లైంట్స్ అయితే మీ ఏజ్ కంటే చాలా, అంటే ఆ ఏజ్లో సఫర్ అయ్యే కంప్లైంట్స్ కాదండి. సో అరుగుదల రావడానికి ఓవర్ స్ట్రెయిన్ కూడా ఒక కారణం అవుతుంది. సో కింద కూర్చుని లేవడం కానీ, మెట్లెక్కి దిగడం లాంటివి మీరు ఇప్పటి నుంచే తక్కువగా అంటే అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో వాకింగ్ చేసేటప్పుడు కూడా నీ క్యాప్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ సపోర్టర్స్ హెల్ప్ తీసుకోవడం మంచిది. రెండోది హైపర్ టెన్షన్ కూడా అంటున్నారు. సో ఒకసారి గౌట్ ఆర్థరైటిస్ ఏమన్నా ఉందా అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్లో ఎక్కువగా ఉన్నా కూడా ఇలా పెయిన్స్ అనేవి, వేగ్ పెయిన్స్ అంటే నీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం అలా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ కన్సల్ట్ అయ్యాను అంటున్నారు కదా, రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి మన బ్రాంచ్కి అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే హోమియోపతిలో ఈ ఏజ్ నుంచి మీరు పెయిన్ కిల్లర్స్ వాడడము అనేది అంత సేఫ్ కాదు. సో మేనేజ్ చేసుకుంటూ మనం ప్యారలల్గా హోమియోపతి మెడికేషన్ వాడడం వల్ల అరుగుదలని, పెయిన్ని కూడా తగ్గించుకోవచ్చు. అండ్ బీపీ కూడా ఉందంటున్నారు కాబట్టి అది దేనివల్ల వస్తుంది? బీపీ ఏమన్నా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నంటే, కొలెస్ట్రాల్ హై ఉందా, లేకపోతే దేనివల్ల వస్తుంది, యాంగ్జైటీ వల్ల వస్తుందా, ఇవన్నీ మనం కేస్ స్టడీ చేసి దానికి తగిన మంచి మెడిసిన్స్ ఉంటాయి. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, వీలైనంత త్వరగా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇందాక కాలర్ కూడా చెప్పారు థైరాయిడ్ ఉంది అని. అది థైరాయిడే కాకుండా డయాబెటీస్ కానీ, ఇప్పుడు ఈ బీపీ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకు ఎలాంటి రిస్క్ ఉంటుంది? సో థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ అండర్లైన్ కాజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు థైరాయిడ్ తీసుకున్నట్లయితే థైరాయిడ్ ఏ వయసు నుంచి సఫర్ అవుతున్నారు అంటే, ఇనీషియల్గా థైరాయిడ్ని డయాగ్నోస్ చేసేటప్పుడే మన దగ్గరికి చాలామంది బాడీ పెయిన్స్తో, బ్యాక్ పెయిన్తో కంప్లైంట్ చేయడము. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మెడికేషన్ ఇచ్చినా రిలీఫ్ కనిపించినప్పుడు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించడం జరుగుతుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా త్వరగా ఆర్థరైటిస్ కంప్లైంట్స్ కానివ్వండి, ఎలర్జిక్ కంప్లైంట్స్ కానీ,
కొన్ని రకాల స్కిన్ ఎలర్జీస్ త్వరగా సఫర్ అవ్వడము, లేదా సైనస్ కానీ ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఇట్లాంటి వాటితో ఎక్కువ సఫర్ అవుతుంటారు. సో అదేవిధంగా డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ హై ఉన్నప్పుడు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడము, దానివల్ల నీ పెయిన్స్ ఆర్థరైటిస్ రావడం అనేది ఉంటుంది. సో తప్పనిసరిగా అండర్లైన్ కాజ్ని బేస్ చేసుకుని లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, లేకపోతే ఇతర రకాల ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులకి మనకి కాజ్ అనేది మనం తప్పనిసరిగా ఐడెంటిఫై చేసుకుని మనకు హోమియోపతి కేర్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కాజ్ని మనం రూల్ అవుట్ చేయనంత వరకు పైన మనం పాలియేట్ చేసుకుంటాం, అంటే సిమ్టమ్ రిలీఫ్ చేసుకున్నట్లే అవుతుంది. మనం కాజ్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో అప్పుడే కరెక్ట్ మెడికేషన్ ఇవ్వగలుగుతాము, అప్పుడే ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, పుష్పలత అండి. చెప్పండి పుష్పలత గారు, మీ ప్రాబ్లం ఏంటి? నాకు కళ్ళు తిరుగుతున్నాయి, 36 ఏళ్ళు ఉన్నాయండి. ఓకే, కళ్ళు తిరుగుతున్నాయి మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా, వింటున్నాను. కళ్ళు తిరుగుతున్నాయండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా ఇలా? ఓ 10 రోజులు మట్టిండి. ఓకే, అంటే రీసెంట్గా ఫీవర్స్ రావడం కానీ అట్లా ఏమన్నా అలా జరిగిందా? ఏమీ లేదండి, ఊరికి కళ్ళు తిరుగుతున్నాయి, అసలు తెలియట్లే నాకు. ఇంకా పైకి లేగలేకపోతున్నాను, ఏదో బంగారం తిప్పిస్తున్నట్టు. ఓకే 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 పుష్పలత గారు, కామన్గా కళ్ళు తిరగడం అనేది ఎనీమిక్ కంప్లైంట్ వల్ల కూడా రావచ్చు. అంటే రక్తహీనత, బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా కళ్ళు తిరగడము, త్వరగా నీరసం రావడం, అంటే కొంచెం పని చేసినా త్వరగా అలసిపోవడము, ఇవన్నీ ఉంటాయి. వెయిట్ కూడా పెరుగుతారు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు. సో ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి అమ్మ. బీపీ కూడా ఒకసారి ప్యారలల్గా టెస్ట్ చేయించండి. సో 10 డేస్ నుంచి అంటున్నారు కాబట్టి కొంచెం బలమైన ఫుడ్ కూడా తీసుకోండి. ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉన్నా కూడా ఇది జరగచ్చు. లేదు కంప్లైంట్ సివియర్గా ఉంది అని అనుకుంటే మాత్రం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఒకసారి మన బ్రాంచ్ కానీ లేదా దగ్గరలోని హోమియోపతి డాక్టర్ని కానీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ వల్ల ఏమైనా పక్షవాతం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? స్పాండిలోసిస్లో మనకి మెయిన్ నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది కాబట్టి నర్వ్ కంప్రెషన్ చాలా సివియర్గా అయినప్పుడు రిజెంబ్లింగ్ పెరాలిటిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. లైక్ కాలు హెవీగా అయిపోవడము, కదల్చడానికి కష్టంగా ఉండడము, కంప్లీట్గా కాలు తిమ్మిర్లు పట్టడము, లేదా అబ్నార్మల్ సెన్సేషన్ అంటే సూదులతో కూర్చున్నట్లు కానివ్వండి, ఇలాంటి అబ్నార్మల్ సెన్సేషన్స్ అనేవి ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయడం అంటే ఇది సడన్ డిస్క్ ప్రొలాప్స్ అయితే సడన్ ఆన్సెట్ ఉండొచ్చు. అంటే ఏదైనా ఇంజరీ జరిగిన తర్వాత యూజువల్గా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో గ్రాడ్యువల్గా లంబార్ స్పాండిలోసిస్ ఏజ్ రిలేటెడ్గా చేంజెస్ వచ్చినట్లయితే యూజువల్గా ఈ కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువగా నోటీస్ చేస్తాం. ఎందుకంటే అర్లీగానే బ్యాక్ పెయిన్, సయాటికాతో సఫర్ అవుతూ అర్లీగా కనుక మెడికేషన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ కంప్లైంట్స్ అంటే ఈ హెవీనెస్ కానివ్వండి, పెరలైజ్డ్ సిమ్టమ్స్ అనేవి మనం వీలైనంత వరకు, ఆ మిమికింగ్ సిమ్టమ్స్ అనేవి వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో రాము గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, కాలు కింద లాగుతుంది మేడం. ఓకే, మళ్ళీ ఒక 10 డేస్ నుండి ఇక్కడ నెక్ దగ్గర పెయిన్ వస్తుంది మేడం, లోపలికి తలలోకి. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? ఒకసారి పడిపోయాను మేడం బ్యాక్. అప్పటి నుండి అంటే 1 year అయిపోయింది మేడం. కాలు అది ఈ మధ్య వస్తుంది మేడం పెయిన్స్, ఒక 5 months నుండి. ఓకే ఓకే, అంటే డ్రైవింగ్ ఏమైనా ఎక్కువ చేస్తారా? చేస్తాను మేడం. ఓకే 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 రాము గారు, ఇదైతే ఎగ్జర్షన్ అంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల కనిపించే సిమ్టమ్స్ అండి. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి ఎక్స్రే తీయించండి. మెడకి ఎక్స్రే అంటే సర్వైకల్ ఎక్స్రే అండ్ లంబార్ ఎక్స్రే చేయించండి. మనకి ఇనీషియల్గా ఏమన్నా చేంజెస్ ఉంటే దానికి తగిన మెడికేషన్ వాడుకోవాలి. కానీ జాగ్రత్తలు ఫాలో అవ్వండి. పిల్లో అవాయిడ్ చేయడము, వెయిట్ లిఫ్ట్ చేయడము, వంగుని ఎక్కువసేపు వర్క్ చేయడం అయితే తప్పనిసరిగా అవాయిడ్ చేసుకోండి. సో ఈ జాగ్రత్తలు ఫాలో అవుతూ ఒకసారి ఎక్స్రే చేయించండి. ఈలోపు వీలైనంత వరకు కన్సల్ట్ అవ్వండి. అండ్ మెడికేషన్ అనేది మనకి డిపెండింగ్ అపాన్ కంప్లైంట్స్ని బట్టి డ్యూరేషన్ డిపెండ్ కూడా అయి ఉంటుంది. సో ఇంజరీ కూడా చెప్తున్నారు కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి లంబార్ ఎక్స్రే చేయించండి. ఎక్స్రేని బేస్ చేసుకుని అవసరమైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించవచ్చు. ఓకే డాక్టర్, సర్వైకల్ స్పాండిలోసిస్కి నెక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. అయితే నార్మల్ నెక్ పెయిన్కి స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్ నెక్ పెయిన్ అనేది కామన్గా స్ప్రెయిన్ వల్ల జరగవచ్చు, లేదా స్లీపింగ్ పోస్చర్ సరిగా లేనప్పుడు మజిల్ క్యాచ్ వల్ల కూడా జరుగుతుంది. సో అదేంటి అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ మ్యాక్సిమం నర్వ్ కంప్లైంట్స్ అనేవి దాంతోపాటు ఉండవు. అంటే పెయిన్ లోకలైజ్డ్గా మెడ దగ్గర నొప్పితో పాటు చెయ్యి తిమ్మిర్లు రావడం కానీ, చెయ్యి లాగడం కానీ ఇట్లాంటివి అనేవి చాలా తక్కువగా ఉంటాయి.
కానీ సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్నారు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ పెయిన్ రికరెంట్గా రావడము, రెస్ట్ తీసుకున్న కంప్లీట్గా రిలీవ్ అవ్వకపోవడం, అంటే కొంతమేరకు ఉపశమనం వచ్చినా కూడా స్టిల్ ఆ పెయిన్ అండ్ అన్ఈజీనెస్ మెడ దగ్గర ఉండడము, దాంతోపాటు ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒక వైపు చెయ్యి లాగడం కానీ లేదా వేళ్ళు తిమ్మిర్లు రావడం ఇలాంటివి కామన్గా కనిపించవచ్చు. లేదా సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి ఇందాక కాలర్ ఒకరు మాట్లాడినట్టు కళ్ళు తిరగడం అనేది కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే డాక్టర్, సయాటికా అంటే ఏంటి, ఎలా గుర్తించాలి దీన్ని? సో సయాటికా అనేది కామన్గా సయాటికా అనేది మన బాడీలో ఉండే ఒక లాంగెస్ట్ నర్వ్ పేరు అది. సో ఆ నర్వ్ కోర్స్ అనేది నడుము దగ్గర నుంచి కాలి వెనక భాగం నుంచి హీల్ వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నర్వ్ మీద కంప్రెషన్ పడుతుందో అంటే లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, అంటే డిస్క్ ప్రొలాప్సిస్ కానీ, ఈ నర్వ్ వెళ్ళే కోర్స్లో ఎక్కడైనా మజిల్ కంప్రెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ వైపు అంటే అంటే రెండు వైపులా ఉంటుంది కాలుకి. సో ఒకవైపు కాలు లాగడము, తీగ లాగినట్టు అంటే స్ట్రింగ్ లాగినట్టు పెయిన్ రావడము, లేదా పాదాలు స్పర్శ కోల్పోవడము, ఇలాంటివన్నీ కూడా సయాటికాతో అసోసియేట్ అయి ఉంటాయి. సో సయాటికా అనేది డిసీజ్ అనే దానికంటే లంబార్ స్పాండిలోసిస్కి, డిస్క్ ప్రొలాప్స్కి ఒక అసోసియేటెడ్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సయాటికాని మనకి కొన్ని రకాల ఎగ్జామినేషన్స్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో ఎగ్జామినేషన్ చేసుకుని సయాటికా కనుక SLR పాజిటివ్ మనకి ఆ టెస్ట్లో కనుక పాజిటివ్ అంటే ఎగ్జామినేషన్ చేసినప్పుడు కనుక ఉన్నట్లయితే దానికి తగిన జాగ్రత్తలు, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్ ఇవి ప్యారలల్గా వాడుకోవడం వల్ల హోమియోపతితో సయాటికాని కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఈ స్పాండిలోసిస్ వల్ల ఇందాక పక్షవాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు, ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీనివల్ల? సో మేజర్గా మనకి నర్వ్స్ రెండు రకాల పనులు చేస్తాయి, ఒకటి కదలిక, రెండు స్పర్శ. సో ఈ డిస్క్ ప్రొలాప్సిస్ ఇవి ఉన్నప్పుడు, స్పాండిలోసిస్ ఉన్నప్పుడు ఫస్ట్ నర్వ్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో కాంప్లికేషన్స్ అంటే మనకి అది ఏ భాగానికైతే నర్వ్ సప్లై చేస్తుందో ఆ భాగంలో కదలిక తగ్గిపోవడం కానివ్వండి, లేదంటే స్పర్శ కోల్పోవడం కానీ, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి కామన్గా మనం కాంప్లికేషన్ కింద చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. స్పాండిలోసిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.